మాణిక్కపూర్ నగరంలోనికి ఒక దొంగల ముఠా ప్రవేశించింది. ఆ దొంగల ముఠా పట్టణాన్ని దోచుకుంటూ ఉంది. ఆ దొంగలను మజూసీస్ అని పిలిచేవారు. అంటే వీరు అగ్ని ఆరాధకులు. మాణిక్కపూర్ నగరంలోనికి ప్రవేశించిన దొంగలు నగరాన్ని దోచుకోవటమే కాకుండా ప్రజల పట్ల ఎంతో నిర్దాక్షిణ్యంగా మరియు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ సంఘటన జరుగుతున్న సమయానికి హజరత్ ఖాదర్ వలీ బాబా గారు తమ తల్లి గారి గర్భంలో 9 నెలల శిశువుగా ఉన్నారు. హజరతా ఫాతిమా బీబీ గారు నగరంలో జరుగుతున్న పరిస్థితులను మరియు దొంగల యొక్క దౌర్జన్యాన్ని చూసి ఎంతో భయపడుతూ ఉంటారు. అదే సమయంలో దొంగల ముఠాలోని ఒకడు హజరత్ గారి ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోనికి వస్తూ ఉంటాడు. అదే సమయానికి హజరత్ ఖాదర్ వలీ బాబా గారి యొక్క తండ్రి గారు నమాజ్ చదువుతూ ఉంటారు. తమ ఇంటిలోనికి వస్తున్న ఆ దొంగను చూసి హజరతా ఫాతిమా బీబీ గారు ఎంతో భయంతో ఏడుస్తూ ఈ మజూసీ దొంగల బారి నుండి మమ్మల్ని నువ్వే కాపాడాలి అని అంటూ ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వద్ద దువా చేస్తారు. ఆ తరువాత వెంటనే ఒక అద్భుతం జరుగుతుంది. తన గర్భం నుండి ఒక పెద్ద కాంతి బయటకు రావడం హజరతా ఫాతిమా బీబీ గారు గమనిస్తారు. ఆ కాంతిలో నుండి ఒక యుద్ధ వీరుడి వలె ఉన్న ఒక అబ్బాయి ఖడ్గాని తన చేతిలో పట్టుకొని బయటకు వస్తాడు. ఆ తరువాత ఆ యుద్ధ వీరుడు గుర్రంపై స్వారీ చేస్తూ ఆ దొంగలను తరిమి కొడుతూ ఉన్నారు. అది ఎవరో కాదు, మన హజరత్ ఖాదర్ వలీ బాబా గారు. అలా అతి కొద్దిసేపటికే ఆ దొంగలంతా లొంగిపోతారు మరియు తమ మోకాళ్లపై కూర్చొని తమ తప్పును ఒప్పుకొని తమను క్షమించమని ప్రాధేయపడతారు. హజరత్ ఖాదర్ వలీ బాబా గారు కనికరంతో ఆ దొంగలను తమ చెడు పనులను విడిచిపెట్టాలని మరియు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నగరంలోకి ప్రవేశించకూడదనే షరతులపై వారిని క్షమిస్తారు. ఈ సంఘటన తరువాత హజరత్ గారు అక్కడి నుండి అదృశ్యమయ్యి తమ తల్లిగారి గర్భంలోని తన గమ్యస్థానానికి తిరిగి వచ్చారు. అలా హజరత్ ఖాదర్ వలీ బాబా గారు ఆపద సమయం వచ్చినప్పుడు తమ తల్లి గర్భంలో నుండే ఎన్నో మహిమలను చూపి ఎంతో మందికి మేలు చేసి ఉన్నారు.